హాయ్ అందరికీ. ఇవాళ మనం కన్వర్టబుల్ ఫ్రిడ్జ్ యొక్క ఆపరేషన్స్ చూద్దాం. మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఈ యొక్క ఫ్రిడ్జ్ ఆపరేట్ చేయడంలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీన్ని మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. ఈ రైట్ సైడ్ వచ్చేసి ఫ్రిడ్జ్కి సంబంధించి అండ్ ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేసి డీ ఫ్రిడ్జ్కి సంబంధించి. సో ఈ రైట్ సైడ్ నంబర్స్ని మనం ఇగ్నోర్ చేసుకొని ఈ ఇండికేటర్ అనేది పైన ఉంది అంటే హై కూలింగ్, ఈ ఇండికేటర్ అనేది కింద ఉంది అంటే లో కూలింగ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. సో ఈ ఇండికేటర్ పైన ఉంది అంటే హై కూలింగ్ డీ ఫ్రిడ్జ్ ఉంటుంది, ఈ ఇండికేటర్ కింద ఉంది అంటే లో కూలింగ్ డీఫ్రిజిరేటర్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ని హై కూలింగ్ పెట్టినట్టు డీ ఫ్రిడ్జ్ని హై కూల్ పెట్టినట్టు, అలానే ఫ్రిడ్జ్ని లో కూల్ పెట్టాలి అంటే ఫ్రిడ్జ్ లో కూల్, డీఫ్రిజిరేటర్ లో కూల్. దాని తర్వాత ఒకవేళ డీఫ్రిజిరేటర్ని ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ చేయాలి అంటే సో ఈ మిడిల్ ఆప్షన్ యూజ్ అవుతుంది. ఈ మిడిల్ ఆప్షన్ ఓన్లీ డీ ఫ్రిడ్జ్ని మనం కన్వర్ట్ చేయాలంటే యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని హోల్డ్ చేసుకుంటే డీ ఫ్రిడ్జ్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే ఫ్రిడ్జ్ టెంపరేచర్ ఉందో అదే డీ ఫ్రిడ్జ్కి కూడా అప్లై అవుతుంది. మళ్ళీ ఇప్పుడు డీ ఫ్రిడ్జ్ని ఆఫ్ చేయాలి అనుకుంటే అలానే 3 seconds హోల్డ్ చేస్తే మనకి ఆఫ్ అవుతుంది. ఆఫ్ అయినప్పుడు కంప్లీట్గా డీ ఫ్రిడ్జ్ ఆఫ్ అవ్వదు, బట్ ఒక మినిమం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేస్తూ సో దట్ లోపల ఉన్న ఐటమ్స్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి. దాని తర్వాత ఇక్కడ మనం ఫ్రిడ్జ్ని ఆఫ్ చేయాలి అనుకుంటే ఇక్కడ పైన ఉన్న ఆప్షన్కి వెళ్తే ఇది ఫ్రిడ్జ్ ఆఫ్. ఇక్కడ కూడా అంతే, కంప్లీట్గా ఆఫ్ అవ్వదు, మినిమం టెంపరేచర్ మెయింటైన్ చేస్తూ సో దట్ లోపల ఉన్న ఐటమ్స్ అనేవి స్మెల్ రాకుండా ఉంటాయి. దాని తర్వాత ఒకవేళ ఈ డీ ఫ్రిడ్జ్ని కానీ ఫ్రిడ్జ్ని కానీ మనం హై కూలింగ్లోకి కన్వర్ట్ చేయాలి ఇమీడియట్గా అంటే సో అప్పుడు ఈ ఫ్రీజర్ బటన్ని 3 seconds ఫస్ట్ ఈ డీ ఫ్రిడ్జ్ని మనం ఆన్ చేద్దాం. ఇప్పుడు ఆఫ్లో ఉంది కదా, ఆన్ చేద్దాం. సో ఇప్పుడు ఇది డీ ఫ్రిడ్జ్ ఆన్ అయింది. తర్వాత ఇప్పుడు ఈ ఫ్రీజర్ బటన్ని మనం 3 seconds హోల్డ్ చేసుకుంటే డీ ఫ్రిడ్జ్ అనేది టర్బో మోడ్లోకి వెళ్తుంది. దాని తర్వాత అలానే ఫ్రిడ్జ్ని కూడా ఆన్ చేద్దాం. ఇప్పుడు ఫ్రిడ్జ్ 3 seconds హోల్డ్ చేసుకుంటే ఫ్రిడ్జ్ బటన్ ఇది కూడా టర్బో మోడ్లోకి వెళ్తుంది. సో ఈ విధంగా మనం వీటిని టర్బో మోడ్లోకి తీసుకెళ్తాం. మళ్ళీ వాటిని బ్యాక్ తీసుకురావాలంటే మళ్ళీ 3 seconds హోల్డ్ చేసుకుంటే టర్బో మోడ్ ఆఫ్. ఓకే, ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.